హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంతరంగాలు డబుల్ ఎయిట్ ఛానల్. ప్రతి మనసు మౌనంగా చెప్పే కథలు, ప్రేమ, బాధ, నిజం కలగొలిపిన భావోద్వేగాల కథల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి వాయిస్ ఇలా ఉందనుకుంటున్నారు? కొంచెం కోల్డ్ ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. రాజు 10వ తరగతి చదువుతున్నాడు. చిన్న ఊరిలోని పేద కుటుంబంలో పుట్టినవాడు రాజు. చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా పెరిగాడు. రాజు చిన్నప్పుడే తన తండ్రి చనిపోయాడన్నమాట. తల్లి లక్ష్మి కూలీ పనులు చేస్తూ రాజు చదువుకోవడానికి అవసరమయ్యే డబ్బులు సంపాదిస్తూ ఇంటిని పోషిస్తోంది ఆమె. కానీ రాజు దారి తప్పిపోయాడు. చిన్న వయసులోనే చెడు స్నేహాలు అలవాటైపోయాయి రాజుకి. ఆమెమో ఎంతో కష్టపడి తండ్రి లేకపోయినా కూలీనాలి చేసి సంపాదించి రాజుని కష్టపడి చదివించాలనుకుంటుంది. కానీ రాజేమో చెడు స్నేహాలకు అలవాటు పడిపోయాడు. కొన్నాళ్లకు స్కూల్కి వెళ్ళడం మానేశాడు. రోడ్డు పక్కన తిరగడం, సిగరెట్లు తాగడం అలవాటైపోయింది రాజుకి. రోడ్డు పక్కన తిరిగి సాయంత్రం ఇంటికి రాగానే తల్లి ముఖాన్ని కూడా చూడకుండా గదిలోకి వెళ్ళిపోయేవాడు. తన తల్లికి తన మొహం చూపించాలనిపించేది కాదు. ఎందుకంటే ఆమె ఎంతో కష్టపడి వస్తే రాజు ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. కాబట్టి తల్లికి మొహం చూపించాలనుకోలేదు. పక్క వాళ్ళు ఎప్పుడూ ఆమెని తిట్టేవాళ్ళు. నువ్వే నీ కొడుకుని చాలా గారం చేసి చెడగొట్టేస్తున్నావు లక్ష్మి అని. వాళ్ళందరూ అనే మాటలు ఆమెకి ఏం అర్థమయ్యాయి కాదు. ఎందుకో తెలియదు గాని రాజు మనసులో ఒక బలమైన నమ్మకం అనేది నాటుకుపోయింది. పేదవాడిగా పుట్టామంటే ఇంత చదివినా లాభం లేదు, ఉపయోగం ఉండదు, పైకి రానివరు అనే నమ్మకం చాలా బలంగా అతనిలో ఉండిపోయింది. ఎందుకనేది తెలియని విషయం. ఒకరోజు తల్లి రాజు చేష్టలకు కుమిలిపోతూ అతన్ని మార్చలేక అందరూ అనే మాటలకు బాధపడుతూ ఏడుస్తూ అడిగింది రాజుని. రాజు, నువ్వు ఇదివరకు చాలా బాగా చదువుకునేవాడివి, ఇప్పుడు ఎందుకు చదువుకోవడం లేదు? నేను మీ నాన్న చనిపోయినా నీ కోసం, నీ భవిష్యత్తు బాగుండాలని మీ నాన్నగారు చనిపోయి నా గుండె బద్దలైపోయినా కూడా నీకోసం బ్రతుకుతున్నాను. నీ భవిష్యత్తు బంగారు బాటలాగా చూడాలని అని లక్ష్మి చెప్పేసరికి రాజు మొదట ఏం మాట్లాడలేదు. కానీ ఆ అమ్మ కన్నీళ్లు అతని మనసుని గాయం చేసేశాయి. ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించుకుంటూ ఉన్నాడు రాజు. నాకు చదువు మీద అంత నాలెడ్జ్ లేదు, ఏదో బాగా చదువుతానంతే. కానీ నా మీద ఇంత ఆశ పెట్టుకోవడం ఏంటి? నేనేదో బాగా చదివి ఉద్ధరించేస్తానని అమ్మ ఎలా అనుకుంటుంది? అసలు నా మీద అమ్మ అంత నమ్మకం పెట్టుకుంది. నిజంగా నేను అంత బాగా చదివి మంచి ఉద్యోగం చేయగలుగుతానా అనే ప్రశ్న అతన్ని వెంటాడుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే లెగిచి తొలిసారిగా అమ్మ లేపకుండానే నిద్ర లేచి మంచిగా నీట్గా రెడీ అయ్యి స్కూల్ డ్రెస్ చేసుకుని స్కూల్కి వెళ్ళాడు రాజు. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. రాజు చురుగ్గా క్లాసులో వినడం, చదవడం ఆ రోజు నుంచే మొదలుపెట్టాడు. అదే రోజు నుంచి రాజు చెడు స్నేహాలు, సిగరెట్లు తాగడం, ఆటలాడటం, స్కూల్కి వెళ్లకుండా ఉండటం అనే పనులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఎందుకంటే అమ్మ తన కొడుకు మారే వరకు ఉపవాసం ఉంటానని దేవుడికి ప్రార్థించుకుంటాం రాజు విన్నాడు. అతను రోజు రోజుకి ఎంత మారదామనుకున్నా అతని చెడు స్నేహాలు, ఆటలు ఇవన్నీ తన మనసుని గందరగోళం చేస్తూ ఉండేవి. అలా గందరగోళంగా ఉన్న మనసుని తన తల్లిని గుర్తు చేసుకుని ఆ మనసుని స్థిమితపరుస్తూ ఉండేవాడు రాజు. అంతేకాక ఎప్పుడు సిగరెట్ తాగుదామని ఆలోచన వచ్చినా అతను ఆ ధ్యాస నుండి మళ్లించుకోవడానికి ఒక గంట సేపు మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఇలా రోజులు జరుగుతూ ఉండగా
పబ్లిక్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. తన శ్రమ, తల్లి ఆశలు కలిసి అతనికి ఒక మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అతని టాప్ మార్కులు చాలా బాగా రాయడం వలన రాజుకి మంచి మార్కులు వచ్చాయి. ఆ మార్కులు తెలుసుకుని వచ్చి ఆ పేపర్ని రాజు తన తల్లి చేతిలో పెట్టాడు. అమ్మా, ఇప్పుడు నాన్న చచ్చిపోయాడని ఏడుస్తూ బతకడం కాదు, నీ కొడుకు బంగారు భవిష్యత్తు నీ కళ్ళ ముందే ఉంది, చూస్తూ బతుకు అని తల్లికే సవాలు విసిరాడు రాజు. రాజు మాటలకు లక్ష్మికి చాలా సంతోషం అనిపించి కొడుకుని గట్టిగా ఆప్యాయంగా కౌగిలించుకుంది లక్ష్మి. ఒక అమ్మ ఆశలు, కష్టాలు ఎప్పటికీ తుదిపాట్లు కావు. అవి పిల్లల జీవితానికి వెలుగుదారిని చూపించే దీపాల్లా. పిల్లల భవిష్యత్తును మంచి మార్గంలో చేరేలా ఆ వెలుగు సహకరిస్తూ ఉంటుంది. తల్లి మాట విన్న వాళ్ళెవరూ నష్టపోయినట్లు చరిత్రలో లేదు సుమి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, మరొకరికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.